దృఢమైన సంకల్పం ఉండాలే గాని అసాధ్యం అనుకున్నది సుసాధ్యం అవుతోంది. అవును, రూపాయి రూపాయి కాదు 10 రూపాయల నాణ్యం కలిపితే ఒక మహానిధి అవుతోందని నిరూపించాడు బాపట్ల జిల్లాకు చెందిన ఓ సామాన్య యువకుడు. మార్కెట్లో చెల్లుతాయో లేదో అని చాలా మంది అనుమానించే ఆ 10 రూపాయల నాణ్యాలను పెట్టుబడిగా పెట్టాడు. ఏకంగా 3 లక్షల విలువైన నాణ్యాలతో తన కలల రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ ను స్వంతం చేసుకున్నాడు. నాకు 10-15 ఏళ్ల వయసు నుంచి చిన్నప్పటి నుంచి బుల్లెట్ కొనుక్కోవాలని చిన్న ఆశ ఒకటి ఉంది. నేను చేపల వ్యాపారం చేస్తూ ఉంటాను, మార్కెట్ కాంట్రాక్ట్ కూడా చేస్తుంటాను. ఆ కొట్లో సీట్లు వసూలు చేస్తున్నప్పుడు 10 రూపీస్ కాయిన్స్ వస్తున్నాయి. ఈ 10 రూపీస్ కాయిన్స్ పక్కన పెట్టుకుని బండి తీసుకుంటే నా చిన్నటి కోరిక కూడా బాగుంటుందని ఆలోచన చేసి మా ఇంట్లో వాళ్ళని కూడా అడిగి ఆ 10 రూపీస్ కాయిన్స్ని మొత్తాన్ని పోగేసుకుంటూ వస్తూ 3 సంవత్సరాల పాటు దాచిపెట్టి 3 లక్షల రూపాయలు కాయిన్ చేసి 3 లక్షల రూపాయలు తీసుకుని వెళ్ళి బండి కొన్ని షోరూమ్లకు తిరిగితే 10 రూపీస్ కాయిన్స్ తీసుకోము అన్నారు. లాస్ట్లో మా ఫ్రెండ్స్ ద్వారా ఒంగోలు షోరూంలోకి వెళ్తే వాళ్ళు రెస్పాన్స్ అయి తీసుకుంటామన్నారు. అక్కడ కాయిన్స్ ఇచ్చేసి నాకు ఇష్టమైన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ తీసుకొని వచ్చాను. అది మా ఫ్రెండ్స్ సహకార్యం వల్ల జరిగింది. నాటి ఆశయాన్ని నెరవేర్చడానికి కూడా మా అమ్మగారు సపోర్ట్ చేస్తున్నారు. ఆశ పెట్టుకొని కష్టపడి బండి కొనుక్కున్నాడు. ఆ బండి కొనుక్కోవటమే మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు అదే ఆశ. ఎన్నో కష్టాలు పడతాడు, బాధలు పడి 10 రూపాయలు దాచిపెట్టుకున్న బండి కొనుక్కోవటం నాకు ఎంతో సంతోషంగా ఉంది.